హాయ్, గుడ్ ఈవినింగ్ వన్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉన్న ఏకైక డౌట్ ఏంటయ్యా అంటే బంగారం, గోల్డ్ సిల్వరు పడుతుందా, పడితే ఎంత పడుతుంది, పెరిగితే ఎంత పెరుగుతుంది, అసలు మనం గోల్డ్ని కొనగలమా? ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గోల్డ్ ఇంకా హైకి పెరిగిద్ది అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు. బట్ ఇట్స్ డ్యామ్ బ్లేమ్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్కమింగ్ డేస్లో చాలా హ్యూజ్ ఫాల్ జరగబోతుంది గోల్డ్. ఎందుకంటే దానికి ఒక బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఉంది. అది యుఎస్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. దాన్నే మార్జిన్ హైకింగ్ అంటారండి. దాన్నే మార్జిన్ హైకింగ్ అంటారు. ఏంటి ఈ మార్జిన్ హైకింగ్? ఈ మార్జిన్ హైకింగ్ వల్ల నిజంగా గోల్డ్ పడుతుందా? ఉందండి మార్జిన్ హైకింగ్ అనేది. సో ఇది పెద్ద ట్రాప్ అనమాట. ఇలాగే ట్రాప్లో ఇరుక్కొని 1980లో ఒకసారి, 2011లో ఒకసారి గోల్డ్ ప్రైజెస్ చాలా హెవీగా పడిపోయాయి అనమాట. ఇది కూడా మీరు చూడొచ్చు. 1980లో కూడా సేమ్ గోల్డ్ ప్రైస్, సేమ్ గోల్డ్ హ్యూజ్గా మీకు ఇక్కడ గ్రాఫ్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆ 1980లో గోల్డ్ ప్రైస్ ఇప్పుడున్న, అంటే ఆ టైంలో ఇప్పుడున్న దానికన్నా అమాంతంగా పెరిగింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పీక్స్కి వెళ్ళింది అనమాట. $2189కి వెళ్ళి, సో అక్కడ నుండి కంప్లీట్గా $1059కి డిక్లైన్ అయిపోయింది, పడిపోయింది. ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళింది. ఇప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ. అసలు ఏంటి ఈ మార్జిన్ హైకింగ్ అంటే ఏంటి? దీనివల్ల పడుతుందా, గోల్డ్ పడుతుందా, అసలు పడదా అనేది క్లియర్గా చెప్తాను చూడండి. అసలు ఎందుకు ఈ ఇష్యూ ఎందుకు వస్తుందో క్లియర్గా చెప్తాను. సో మన ఛానల్ని ఏ కంటెంట్ స్కిప్ చేయకుండా, ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో, ఇది ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పింది కాదు కదా, గూగుల్లోదే సెర్చ్ చేసి పెడుతున్నాను కదా. సో విత్ క్లియర్ ప్రూఫ్తో ఈ మార్జిన్ హైకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మీరు సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనాలా కొనకూడదా డిసిషను తీసుకోండి. జనరల్గా సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క సాధారణ వ్యక్తికి, లేదంటే ఒక మహిళలకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బయ్యింగ్ గోల్డ్ అనమాట. గోల్డ్ కానివ్వండి, గత కొన్ని రోజుల నుండి మనం చూస్తూ ఉంటే గోల్డ్ని మించి సిల్వర్ పరిగెడుతూ ఉంది. అసలు వీటి ప్రైజెస్ అంటే స్టిల్ ఈరోజు కూడా, అంటే జనవరి 23 కూడా గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగినాయి అండి. ఈరోజు కూడా పెరిగినాయి. అప్కమింగ్ 1 or 2 monthsలో ఇది పెరుగుతుందా పడుతుందా అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. రైట్. అసలు ఎందుకు ఇంత ఘనంగా పెరగడానికి డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఓవర్ బయింగ్ అండి. ఓవర్ బయింగ్ అంటే ఏంటంటే గోల్డ్ రేట్ ఇంకా పెరిగిద్ది అన్న భ్రమలో జనాలు కొనుక్కుంటూ వెళ్తున్నారు. సేమ్ సిచ్యువేషను 1980లో జరిగిందండి. 1980లో కూడా ఇలాగే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే అప్పుడున్న టైంలో పబ్లిక్ గోల్డ్ని కొనడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు గోల్డ్ ఇంత ఘనంగా పెరుగుతుంది? ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, ఇంత ఘనంగా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? సో గోల్డ్ పెరగట్లేదండి, పెంచుతున్నారు. గోల్డ్ రేటు పెరగడం కాదు, పెంచుతున్నారు. ఎవరు పెంచుతున్నారు అంటే పెంచే ప్రాబబిలిటీ ఎవరికి ఉందంటే చైనా అండి. చైనా. ఎందుకు చైనా అంటే మనందరికీ తెలుసు, వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది యుఎస్. మనం కరెన్సీస్ని వీటిని ఎక్కడ క్యాలిక్యులేషన్ చేయాలన్నా యుఎస్ డాలర్స్తో చేస్తాం. ఇప్పుడు ఈ చైనా దగ్గర ఈ రిజర్వ్డ్ దాదాపు ఒక 600 మెట్రిక్ టన్స్ గోల్డ్ రిజర్వ్డ్గా ఉందండి వీళ్ళ దగ్గర. సో ఈ గోల్డ్ వర్సెస్ డాలర్ అనేది వీళ్ళు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. గోల్డ్ వర్సెస్ డాలర్ అంటే డాలర్ని రీప్లేస్ చేసి గోల్డ్ కాయిన్ని గినక తీసుకొస్తే, గోల్డ్ని గినక తీసుకొస్తే ఈ పవర్ మొత్తం చైనా చేతి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే దాదాపు 60% 60 to 70% గోల్డ్ ఓన్లీ చైనానే ప్రాసెసింగ్ చేస్తుందండి. సో చూడండి, మీకు చైనా 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 ప్రాసెసింగ్ చేస్తుందండి. 60 to 70% గోల్డ్ని
చైనానే ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే చైనా దగ్గర అంత గోల్డ్ ఉందన్నమాట, అంత గోల్డ్ ఉంది. మరి ఇది ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ అసలు మేజర్గా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అస్సలు బాగాలేవు. అంటే ట్రంప్ గారు ఏదో ఒక డిసిషన్ చెప్తూ ఉంటారు, వీటి వల్ల స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జనాలు డైవర్ట్ అయిపోయి గోల్డ్ సిల్వర్ లోపల ఎక్కువ అమౌంట్ పెట్టుబడులు పెట్టేస్తున్నారు అనమాట. గోల్డ్ సిల్వర్స్లో ఎక్కువ అమౌంట్ పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీనివల్ల అవి రేటు పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంది. సో ఇదే ఇదే సిచ్యువేషన్ జరిగినప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగినప్పుడు కరెన్సీస్ కంట్రీస్ మొత్తం చైనా వైపుకి టర్న్ అవుతాయి. ఫ్యూచర్లో ఏమవుతుందంటే అందరూ గోల్డ్ మీద డిపెండ్ అయితే గోల్డ్ సప్లై చేసేది ప్రాసెసింగ్ ఎక్కువ చేసే చైనా కాబట్టి పవర్ చైనా లోపలికి వెళ్ళిపోతుంది. సో చైనా లోపలికి వెళ్ళిపోతే మరి యుఎస్ లాంటి కంట్రీస్ చూస్తూ ఊరుకో కదా. వాళ్ళు అప్లై చేసిన స్ట్రాటజీ ఏంటయ్యా అంటే దాన్నే మార్జిన్ హైకింగ్ అంటారండి. దాన్నే మార్జిన్ హైక్ అంటారు. అసలు ఏంటి ఈ మార్జిన్ హైక్ అంటే ఏంటి? సో ఈ మార్జిన్ అనేది ఏంటంటే మనం ఎలా అయితే ఇప్పుడు మీరు గోల్డ్ కొంటున్నారో స్టాక్ మార్కెట్లో కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ గోల్డ్ కొనడానికి ఈ మధ్యలో ఉన్న యాప్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళని ఇంకొంచెం అమౌంట్ హైక్ చేపిస్తారనమాట. 2025లో 2025లో అక్టోబర్లో ఎన్ఎస్సి గోల్డ్ మార్జిన్ని 1% పెంచిందండి. సో సిల్వర్కి 2.5 పెంచింది. అలాగే రీసెంట్గా జీరోదాలో కూడా 1 kg గోల్డ్కు నార్మల్గా 1,51,000 9.54% మార్జిన్ అనేది పెంచింది. సో కూర్చో సో మార్జిన్ పెంచింది. ఈ మార్జిన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో డాలర్ పవర్ అయితే గట్టిగా అవుతుంది. డాలర్ పవర్ పెరుగుతుంది. అంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరగడం వల్ల ఆబ్వియస్లీ కరెన్సీ పడిపోతుంది. అంటే కరెన్సీ అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ మన ఇండియన్ రూపీ అనేది లోయెస్ట్ ఉందండి. ఇండియన్ రూపీ వర్సెస్ డాలర్ కనుక మీరు చూసినట్లయితే లోయెస్ట్ ఉందన్నమాట. ఎవరు అసలు ఫస్ట్ టైం నుండి లోయెస్ట్ ప్రైస్లో మూవ్ అవుతుంది. సో దీనివల్ల అందరూ డాలర్ హై అవ్వడం వల్ల అందరూ ఏం చేస్తారంటే చైనా లాంటి కంట్రీస్తో ఇవి చేస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్ లాంటివి చేసి చిన్నగా చైనా కంట్రోల్ లోపలికి వరల్డ్ వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని బీట్ చేయడానికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 1980లో యుఎస్ వాళ్ళు దగ్గరుండి ఈ మార్జిన్ హైక్స్ లాంటివి అంటే కొన్ని కంట్రీస్ దగ్గరుండి పెంచి గోల్డ్ని ఒకేసారి పడేస్తాయండి. ఇదే 1980లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1980లో పీక్స్లోకి వెళ్ళిన గోల్డ్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే డ్రాస్టిక్గా పడిపోయింది అనమాట. డ్రాస్టిక్గా పడిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్, నేను గూగుల్ సెర్చ్ చేసే మీకు చూపెడుతున్నాను. సో 1980 గోల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ డ్రామాటిక్ రికార్డ్ సెట్టింగ్ రైజ్. అప్పుడు రికార్డ్ లెవెల్లో పెరిగింది. అంటే ఆల్ టైమ్ హై నుండి రఫ్గా 854 ounce నుండి మొత్తం ఇన్ఫ్లేషను ఇలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేసి మొత్తం పడిపోయింది. షార్ప్ ఫాల్ అండి. ఆ ఇయర్ మొత్తంలోనే షార్ప్ ఫాల్ అయింది. సేమ్ సిచ్యువేషన్ 2011లో 75% ఫాల్ అయిందండి. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ అంటే ఇప్పుడు ఈ 2026లో జరుగుతుంది గోల్డ్ ప్రైస్ హైకు. సో దీనివల్ల ఖచ్చితంగా చైనా నుండి యుఎస్ అంత సామాన్యంగా తన పవర్ని వదులుకోదు. సో జాగ్రత్తగా ఉండాలి. చైనా ఇటువంటి చేసిన ట్రాప్స్ని 2 times వాళ్ళు మార్జిన్ హైకింగ్ చేసి పడేశారు. అంటే అప్కమింగ్ 1 or 2 monthsలో అసలు నాకు తెలిసి అయితే ఇంకా అప్కమింగ్ అంటే ఇప్పుడు ఇరాన్ ఇష్యూ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మార్జిన్ హైక్ జరిగి గోల్డ్ కనుక పడే అవకాశం ప్రాబబిలిటీ చాలా క్లియర్గా ఉంది. ఓపిక పట్టండి, కంగారు పడి కొనొద్దు. గోల్డ్ ఇప్పుడున్న ప్రైస్లో ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ బై గోల్డ్. సో ఐఎమ్ సేయింగ్ జస్ట్ ఎంక్వైరీ. సో 1-4 సార్లు ఎంక్వైరీ చేసి డిసిషన్ తీసుకొని ఫాస్ట్లో ఏం జరిగిందో చెక్ చేసుకొని కొనండి. బ్లైండ్గా వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో కొనడం అనేది చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడు మనమైనా సరే ఫుడ్ తింటే ఇక్కడ దాకే తింటాం, ఎక్కువ తినలేం కదా. గోల్డ్ కూడా ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఇంకొంచెం హైకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. సో దెర్ ఇస్ మచ్ ప్రాబబిలిటీ టు ఫాల్ ద గోల్డ్. సో ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ మనం షేర్ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ ఇన్ఫార్మింగ్ టు ఎనీవన్ టు బై గోల్డ్ ఆర్ సెల్ గోల్డ్. మేము కొనండి అమ్మండి అని చెప్పట్లేదు. ప్రీవియస్గా జరిగిన వాటిని ఎక్స్పీరియన్స్గా తీసుకొని సజెస్ట్ చేస్తున్నాం నాలెడ్జ్ పర్పస్లో. జస్ట్ వీఆర్ షేరింగ్ నాలెడ్జ్. అంటే మీకు నచ్చితే
ఈ ఛానల్ కనుక మేము చెప్పిన కంటెంట్ మీరు చెక్ చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని కొంచెం ఓపిక పట్టుకొని పడ్డ తర్వాత కొనండి. పడుతుంది, ఎందుకంటే చాలా ఫాలో అవుతుంది. పడ్డ తర్వాత కొనండి. మార్జిన్ హైక్ గురించి చూడండి మీరు మీ యూట్యూబ్స్లో, అంటే నేను ఇంకా చాలా షార్ట్లో చెప్పాను. యూట్యూబ్లో లైవ్లో ఎక్కడైనా చూసేసి తీసుకోండి. ఈటీఎఫ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఈటీఎఫ్లో పెట్టొచ్చా, ఈటీఎఫ్లో పెట్టొచ్చా అని. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఏమైతే చేస్తాయో ఇవే చేస్తాయండి. నేను ఇలాంటివి చెప్తున్నందుకే నా ఛానల్ స్ట్రైక్ పెట్టి తీసేస్తూ ఉన్నారు. సో దయచేసి తెలుగు వాళ్ళు మన ఎవ్వరు కూడా ట్రాప్లో పడొద్దు. సో అతిగా పెరుగుతుంది వేగంగా. హుస్సేన్ బోల్ట్ కూడా 100 మీటర్స్ 100 మీటర్సే పరిగెత్తగలరండి. సో కిలోమీటర్ అంతే వేగంతో పరిగెత్తలేరు, 500 కిలోమీటర్లు అంతే వేగంతో పరిగెత్తలేరు. గోల్డ్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా ఒక చోట ఆగాల్సిందే. సో చూసుకోండి. సో ఇన్స్పిరేషన్గా స్పీడ్గా వెళ్ళొద్దు. టేక్ డిసిషన్, థింక్ చేసి ఆలోచించుకొని తీసుకోండి. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్. మనం ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చితే, నా నా ఒపీనియన్ ప్రకారం అయితే అప్కమింగ్ మంత్స్లో పడిపోతుంది. ఓపిక బట్టి కొనండి, కంగారు పడి మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు మన ఛానల్ని లైక్ చేసుకోండి. తొందరగా గోల్డ్ కొనాలనుకుని మీ ఫ్రెండ్స్కి కూర్చోబెట్టి వీడియో చూపెట్టండి. తర్వాత ఆయన ఇష్టం. సో అక్కడ పొయ్యిలో మంటుంది, చేయి పెట్టొద్దు, కాలుతుంది అని మనం సజెస్ట్ చేస్తాం. అయినా పెడతాను అంటే ఎవడేం చేయలేడు. దయచేసి కంగారు పడి వేరే అసెట్స్ని ఇవి చేసుకొని గోల్డ్ మీద హర్రీ అవ్వద్దు. ఏం కాదు, వస్తాయి. బయింగ్ లెవెల్స్కి వస్తాయి, అప్పుడు కొనవచ్చు. సో మనం ఇచ్చిన కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.